ఈ అప్డేట్ చూస్తే హైదరాబాద్లో హోలీ వేడుకల ముసుగులో గంజాయి దందా జోరుగా జరుగుతోంది. హోలీ ఈవెంట్స్ పై నిఘా పెట్టిన ఎస్టీఎఫ్ పోలీసులు పలుచోట్ల దాడులు నిర్వహించారు. గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ బాల్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లోయర్ దూల్పేట్లోని మల్చీపురాలోనూ రైడ్స్ చేశారు. కుల్ఫీ ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీట్, సిల్వర్ కోటెడ్ బాల్స్లో గంజాయి పెట్టి అమ్ముతున్నట్లు గుర్తించారు. గంజాయితో కుల్ఫీ ఐస్ క్రీమ్స్ తయారు చేసిన సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. స్థానికంగా సత్యనారాయణ సింగ్కు కుల్ఫీ, బర్ఫీలు అమ్మే వ్యాపారం ఉందన్నారు ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్ అంజిరెడ్డి. హోలీ పండుగ టార్గెట్గా తాను తయారు చేసే పదార్థాల్లో గంజాయి కలిపి విక్రయిస్తున్నాడని తెలిపారు. సోదాల్లో 100 కుల్ఫీ బాక్సులు, 90 బర్ఫీలు స్వాధీనం చేసుకున్నామన్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ అంజిరెడ్డితో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. హోలీ వేడుకల ముసుగులో గంజాయి దందా జోరుగా కొనసాగింది. ఈరోజు జరిపినటువంటి హోలీ వేడుకల్లో కొంతమంది దూల్పేట ప్రాంతంలో గంజాయి దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. సత్యనారాయణ సింగ్ అనే వ్యాపారి వీటన్నిటిని విక్రయాలు జరిపాడు. సో అప్పటికే ఆపరేషన్ దూల్పేట్ పేరుతో ఇక్కడ దూల్పేట ప్రాంతాల్లో ఉన్నటువంటి గంజాయి విక్రయాలపైన నిఘా పెట్టినటువంటి ఎక్సైజ్ పోలీసులు ఈరోజు రైడ్ చేయగా సత్యనారాయణ సింగ్ ఈ విక్రయాలు జరుపుతుండగా పట్టుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎస్టీఎఫ్ చీఫ్ అంజిరెడ్డి ఉన్నారు. సార్, ఆయన ఎలాంటి విక్రయాలు జరుపుతుంటాడు? ఈ రోజే ఈ కుల్ఫీ అదేవిధంగా బర్ఫీ ఉన్నటువంటి గంజాయిని అమ్మాడా, లేకపోతే రెగ్యులర్గా ఈ విక్రయాలు జరుపుతున్నాడా? ఇతను సత్యనారాయణ సింగ్ ఎలియాస్ బుధాన్ సింగ్ అనే వ్యక్తి రెగ్యులర్గా ఐస్ క్రీము, కుల్ఫీ అమ్మే వ్యాపారి. అయితే ఇలాంటి పండుగ సందర్భాల్లో ఆ ఐస్ క్రీమ్లోను, కుల్ఫీలోను గంజాయి కలిపి అమ్మే ప్రాక్టీస్ దూల్పేట ప్రాంతంలో 2-3 కుటుంబాలు చేస్తున్నాయి. ఇంతకుముందు తర్కాణం ఉంది. ఇంతకుముందు ఆ విధమైన కేసులు కూడా బుక్ అయినాయి. పూర్తిగా దూల్పేటలో దాదాపుగా 90% గంజాయి అమ్మకాలు నిలిచిపోయిన పరిస్థితుల్లో ఇలాంటి సమయాన్ని మేము ఏదైనా లీజర్గా ఉంటాము అన్న ఉద్దేశంతో వాళ్ళు సాహసం చేస్తారు అనే యాంటిసిపేషన్ తోటి మేము ముందుగానే ఆ హిస్టరీ ఉన్న చేసే అవకాశం ఉన్న వాళ్ళపైన నిఘా పెట్టడం జరిగింది. ఆ క్రమంలో ఈ మచిలీపుర ఏరియాలో ఉన్న ఈ ఐస్ క్రీమ్ కుల్ఫీ వ్యాపారి ఒక 100 బాక్సులు 200+ గ్రామ్స్ ఒక్కొక్క దాంట్లో ఉన్నాయి. దాంట్లో ఆ కుల్ఫీలో అతను గంజాయి కలిపి మిక్స్ చేసి గంజాయి పౌడర్ని మిక్స్ చేసి అమ్ముతున్నాడు. అవి దాదాపుగా 100 బాక్సులు దొరికినాయి. సార్, హోలీ వేడుకలే టార్గెట్గా వీటన్నిటిని తయారు చేసాడు సార్. హోలీ సందర్భంగా ఈ గంజాయిని ఐస్ క్రీమ్లో, కుల్ఫీలో కలిపి అమ్మటము, ఆ విధమైన కస్టమర్స్ దూల్పేటకి వచ్చి పర్చేజ్ చేయడం అనేది ఉంది, అలవాటు ఉంది. దాన్ని యాంటిసిపేట్ చేసి అతను తయారు చేసి పెట్టుకున్నాడు. రెగ్యులర్గా నార్మల్ ఐస్ క్రీము, నార్మల్ కుల్ఫీ అమ్ముతాడు అతను. సార్, సాధారణ రోజుల్లో వీటిని ఎలా విక్రయిస్తుంటాడు? ఎంత మేర, ఎంత డబ్బు? లేకపోతే ఈరోజు గంజాయి కలిపాడు కాబట్టి ఎలా విక్రయిస్తుంటాడు? డైరెక్ట్గా గంజాయిని చూ చేయడానికి కొంత నోరు అలౌ చేయదు కాబట్టి ఇట్లాంటి స్వీట్తోనో, ఇట్లాంటి కుల్ఫీతోనో, ఐస్ క్రీమ్తోనో కలిపిన గంజాయిని చూ చేస్తే ఆటోమేటిక్గా మత్తు వస్తుంది అనే ఉద్దేశంతో కొంతమంది కస్టమర్స్ పర్చేజ్ చేయడానికి దూల్పేట వస్తూ ఉంటారు. వాళ్ళని క్యాటర్ చేయడం కోసం ఇక్కడ వ్యాపారులు తయారు చేస్తూ ఉంటారు. సార్, హోలీనే టార్గెట్ చేసుకొని ఈయన ఇలాంటి పదార్థాలు తయారు చేశాడు. మొత్తం తయారు చేసిన వాటన్నిటిని కూడా సీజ్ చేశారా? ఈయన ఇంకా ఎక్కడైనా విక్రయాలు జరిపాడు సార్? ఎందుకంటే చాలా మటుకు ఈవెంట్లలో కూడా మనం బంగని లేకపోతే ఇలాంటి కుల్ఫీలు కూడా ఈరోజు కొన్ని ఈవెంట్లలో ప్రత్యక్షం అయ్యాయి. ఈయన ఏమన్నా హోల్సేల్గా ఇలాంటి విక్రయాలు ఏమైనా జరిపాడు? లేదు, అంటే ఇతను ఇంకా పెద్ద ఎత్తున ఎవరికైనా సప్లై చేసినట్టుగా ఏమీ మనకు ప్రూవ్ కాలేదు. తయారు చేసిన ఫస్ట్ బ్యాచే పట్టుకోవడం జరిగింది. ఒకవేళ ఇది అమ్మితే అయిపోతే మళ్ళీ తయారు చేసేవాడేమో, ఎందుకంటే అతని దగ్గర నార్మల్ ఐస్ క్రీము, నార్మల్ కుల్ఫీ క్వాంటిటీ ఉంది, సఫిషియెంట్ క్వాంటిటీ రెడీ చేసి పెట్టుకున్నాడు. ఈ బ్యాచ్ కంప్లీట్ అయితే ఒకళ్ళు తయారు చేసేవాడేమో. ఇప్పుడైతే మాత్రం 100 బాక్సులు తయారు చేశాడు, 100కు 100 దొరికిపోయినాయి. సో దూల్పేటలో గంజాయి దొరుకుతుంది, గంజాయి కలిపినటువంటి కుల్ఫీ లేకపోతే బర్ఫీ ఇంకేమైనా పదార్థాలు దొరుకుతాయని వచ్చేటటువంటి వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు ఎక్సైజ్ పోలీసులు. కెమెరామెన్ విశ్వపాల్తో రవికుమార్, ఎన్టీవీ, దూల్పేట నుంచి.